నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని చెప్పేసి నిజామాబాద్లో పెద్ద మొత్తంలో ధర్నా చేపట్టినటువంటి అంశం చూడొచ్చు. పెద్ద మొత్తంలో అంటే ఖచ్చితంగా మేము మా హక్కుల్ని సాధిస్తామనే విధంగా వాళ్ళు ముందుకొచ్చి ధర్నా చేస్తున్నారు. మాట్లాడదు ఏంటి అసలు ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం ఏంది? మీకు ఆల్రెడీ ఇంతకుముందు మొత్తానికి వారంలో 5 రోజులు కాకుండా 6 రోజులు ఉండేది, ఇప్పుడు 5 రోజులు కావాలనేనా మీ నినాదం? యాక్చువల్గా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్స్ పిలుపు మేరకు ఈ రోజున మేము వారానికి 5 పని దినాలు కావాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మెలోకి దిగడం జరిగింది. ఇంతకుముందు మాకు మామూలుగా 2వ శనివారం 4వ శనివారం మట్టుకు హాలిడే ఉండేది. దానికోసం మేము 2015 నుంచి మేము స్ట్రగుల్ చేస్తూనే వస్తున్నాము. గత 11 సంవత్సరాలుగా గవర్నమెంట్ కానీ మా ఐబీఏ కానీ డిఎఫ్ఎస్ కానీ దాన్ని నాన్చుతూ అలా దాన్ని కాలయాపన చేస్తున్నారు. దాని గురించి మేము యాక్చువల్గా 2022 బైపార్టెడ్ సెటిల్మెంట్లో కూడా పెట్టడం జరిగింది. కానీ దాని మీద ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడం మూలాన మేము 2022 తర్వాత మార్చి 25, 26 తారీఖున కూడా మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత సెంట్రల్ లేబర్ కమిషను దాని యొక్క మధ్యవర్తిత్వం వహించి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఆ రోజున మేము సమ్మె విరమించాము. కానీ ఈ రోజుకి అది ఇంకా అలా సాగుతూనే ఉంది, కానీ అది ఒక కన్క్లూజన్కి రావట్లేదు. కాబట్టి యూనియన్స్ యూఎఫ్బియు ఫోరం కింద ఆల్ బ్యాంక్ యూనియన్ ఆల్ ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి మేము గత నెల రోజులుగా ఏదైతే ట్విట్టర్ క్యాంపెయిన్ ఏదైతే సోషల్ మీడియా యాక్టివ్గా ఉందో ఆ ట్విట్టర్ క్యాంపెయిన్ కావచ్చు, తర్వాత శాంతియుతంగా ర్యాలీలు కావచ్చు, ఇండియా మొత్తంలో చేయడం జరిగింది. ఈ రోజున ఇండియా భాగంగా మొత్తం 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. అలానే మన నిజామాబాద్ పట్టణం, నిజామాబాద్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కామారెడ్డి జిల్లా నుంచి కూడా మనకు దగ్గర 1200 మంది కామ్రేడ్స్ ఇక్కడికి వచ్చి సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మె చాలా విజయవంతమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మాకు 5 దినాల పని దినాలు వెంటనే అమలు చేయాలి, లేకపోతే మేము రాబోయే రోజుల్లో ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా వెళ్లే అవకాశం ఉందని మా నిజామాబాద్ పట్టణం తరఫున యూఎఫ్బి తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రతి ఒక్కరు బ్యాంకు పైన ఆధారపడతారు సాధారణ ప్రజలు, మీరు 5 దినాల పని కావాలని చెప్పేసి మీరు ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో అది సాధారణ ప్రజల మీద ఎఫెక్ట్ పడే అవకాశం లేదా? మరి సాధారణ ప్రజల మీద అసలు ఏ రకమైన ఎఫెక్ట్ ఉండదు. ప్రతిరోజు 70 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు అయితే మన దగ్గర. అసలు మీరు ఒక సామాన్య పౌరుని అడిగితే బ్యాంకుకి సంవత్సరంలో ఒక్కసారి కూడా వెళ్ళే పరిస్థితి లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యామ్నాయ విధానాలు బ్యాంకుల్లో చాలా ఉన్నాయి. మొబైల్ బ్యాంకింగ్ ఉంది, మనకి నెట్ బ్యాంకింగ్ ఉంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది. సో ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి, పేమెంట్స్ అన్నీ డిజిటల్ పేమెంట్స్ అవుతున్నాయి. అదే చెప్తున్నాను, ప్రతిరోజు 70 కోట్ల ట్రాన్సాక్షన్లు అవుతాయి ప్రతిరోజు. సో ఈ రకమైన ట్రాన్సాక్షన్లు చేయడంతో బ్యాంక్ ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దాన్ని నివారించడానికి మేము ఇది అడుగుతున్నాం. దానికి సంబంధించి మేము కూడా ఒక ప్రత్యామ్నాయం ఇచ్చిన ప్రభుత్వానికి ప్రతిరోజు 40 నిమిషాలు ఎక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు. ఇంతకుముందు కూడా ప్రతి శనివారం సగం రోజే పనిచేసేవాళ్ళం అప్పట్లో. అది సెకండ్ సాటర్డే, 4th సాటర్డే సెలవు ప్రకటించినప్పుడు మిగతా శనివారాల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. సో ఇప్పుడు ఈ 40 నిమిషాల పని ప్రతిరోజు పెంచడంతో అది ప్రభుత్వానికి కానీ వినియోగదారులకు కానీ ఏ రకమైన ఇబ్బంది కలగదు. అసలే ప్రత్యామ్నాయ ఛానల్స్ అన్నీ ఉన్నాయి, ఆల్టర్నేట్ ఛానల్స్ అంటాం మనం వాటిని. ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్, ప్రతిరోజు 70 కోట్ల ట్రాన్సాక్షన్లు అయితే అంటే మీరు అర్థం చేసుకోండి. అదే ఇంటర్నెట్ బ్యాంకింగ్, అన్ని ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులో ఉంటాయి. ఈ రోజు కూడా చూడండి, మీరు యూపీఐ వాడుతున్నారు, ఒక పక్కన 4 రోజుల సమ్మె జరుగుతున్నా కానీ సాధారణ వినియోగదారుడికి ఎటువంటి ఇబ్బంది జరగదు. కానీ 2011లో 30 కోట్ల మంది మాత్రమే వినియోగదారులు ఉండేవారు. ఈరోజు 105 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు బ్యాంకుల్లో. సో ఆ పని ఒత్తిడి 3 రెట్లు పెరిగింది ఉద్యోగుల మీద. మరి అదే ఉద్యోగుల సంఖ్య 10 లక్షలు ఉండేది 2015 వరకు, ఇప్పుడు అది 8 లక్షల కన్నా తగ్గిపోయింది. సో పని ఒత్తిడి పెరుగుతున్న కారణంగానే ఈ రకమైన డిమాండ్తో మేము ముందుకు వచ్చినాం. దీనికి సంబంధించి కూడా 2023 డిసెంబర్ 7వ తేదీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది ఆల్రెడీ. తర్వాత 2024 ఎంఓయూ కూడా సైన్ అయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం మనం. ఇది కొత్త డిమాండ్ ఏది కాదు, దశాబ్ద కాలంగా కొనసాగుతున్న డిమాండే. ఈ డిమాండ్ను నెరవేర్చమని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఈ డిమాండ్కు సంబంధించి ఈరోజు మొట్టమొదటిసారి స్ట్రైక్ చేస్తున్నాం మనం. ఒకవేళ ఈ కోరిక నెరవేరకపోతే ఏ రకమైన సమ్మెకైనా కానీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ కావచ్చు, రెగ్యులర్, వాళ్ళందరి కోరిక ఒకటేనా లేకపోతే రెగ్యులర్ పర్మనెంట్ ఉద్యోగులు, శాశ్వత ఉద్యోగులు దీన్ని కోరుతున్నారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండొద్దని మేము చేస్తున్నాము. కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేసే వాళ్ళు కూడా పర్మనెంట్ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలి, శాశ్వత ఉద్యోగులు నియమించాలని కూడా ప్రభుత్వానికి ఆల్రెడీ మనం ఇచ్చిన చార్టర్ డిమాండ్స్లో ఉంది. సో ఇది శాశ్వత ఉద్యోగులు ఎవరైతే పూర్తి స్థాయిలో బ్యాంకులకి పనిచేసే వాళ్ళు
డిమాండ్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా మీకు వారానికి 6 రోజులు ఉంది, కేవలం ఒక శనివారం ఒకటి ఇస్తే 5 రోజులు పని, అంటే పని దినాలు 5 రోజులు అవుతాయని అంటున్నారా, మరి శుక్ర శని కావాలని అంటున్నారా? అసలు ఏంటి మీ డిమాండ్? వారానికి 5 రోజులు అంటే శని ఆదివారాలు. మొట్టమొదటిగా ఇంతకుముందు చెప్పిన విషయాల ద్వారా 2015లో 2 శనివారాలు అంటే 4 శనివారాలు అడిగితే 2 శనివారాలు ఇచ్చారు. శనివారాల్లో హాఫ్ డే ఉండేది, హాఫ్ డే ఫుల్ డే చేసి 2 శనివారాలు ఇచ్చారు. ఆ 2 శనివారాల వలన ఒకవేళ ప్రజల మీద ఎటువంటి అయినా భారము, ఎటువంటి అయినా నిరసన అని తెలియజేస్తుంటే అటువంటిది ఏమీ రాలేదు. అంటే ఒక 2 ఏళ్ల తర్వాత 4 శనివారాలు బంద్ చేస్తామని చెప్పారు. అంటే ప్రజలలో ఎటువంటి వ్యతిరేకత లేదు, కానీ ఓన్లీ ప్రభుత్వంలో వ్యతిరేకత ఉంది. అది ఎందుకున్నదే కారణం లేదు, ఇంతవరకు కారణం కూడా చెప్పట్లేదు. సో మా న్యాయపరమైన డిమాండ్ ఏదైతే ఉంటుందో, చాలామంది దూరం ఉంటారు కాబట్టి శుక్రవారం వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళు వెళ్ళడానికే 9-10 అవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో ఒక 2 రోజులు గడిపి మళ్ళీ తిరిగి ఉత్తేజంగా సోమవారం నుంచి పనిచేస్తే ఇంకా బాగా చేయగలుగుతారు. వాట్సాప్ బ్యాంకింగ్ చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇవాళ యోనో ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎవరు రావట్లేదు. యూపీఐ ద్వారా మనకి ఇంతకుముందు కామ్రేడ్ చెప్పినట్టు యూపీఐ ద్వారానే పేమెంట్ జరుగుతున్నాయి. బ్రాంచ్లో చాలా తక్కువ, ప్రైవేట్ బ్యాంకులో చాలా తక్కువ వస్తారు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వస్తున్నారు. దానికి కాకుండా బ్యాంకింగ్ బీసీ ఛానల్, అటువంటి వేరే ఛానల్స్ ద్వారా కూడా వాళ్ళకు చిన్న పేమెంట్స్ అయిపోతున్నాయి. సో ఆ రకంగా ఎటువంటి ఇబ్బంది లేదు. సో దీని ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే, మా ఈ న్యాయపరమైన డిమాండ్ను నెరవేర్చండి. లేని పక్షంలో మా సమ్మెని ఎంతైనా ఉధృతం చేసి సాధించుకునేదాకా పోరాడతామని తెలియజేస్తున్నాము. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తానికి స్ట్రైక్ గతంలో కూడా చేశారు, ఒక 15-20 రోజుల కింద సైకిల్ యాత్ర చేపట్టారు, ప్రస్తుతం స్ట్రైక్ చేస్తున్నారు. ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ డిమాండ్ 5 డే బ్యాంకింగ్. ఈసారి ఇప్పుడు ఉన్న ఇది అంటే ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకంటే ఇది అందరి మనసులో కూడా ఉంది 5 డే బ్యాంకింగ్ అనేది. బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో చూసుకుంటే పాతకాలం నుంచి, లెడ్జర్ల కాలం నుంచి కూడా అప్పట్లో పని అంటే అప్పుడు కూడా పని చేస్తాము, ఇప్పుడు కూడా పని చేస్తున్నాము. కానీ మధ్యలో ఏంటంటే వీళ్ళు అది కంప్యూటరైజ్ అయిన తర్వాత బ్యాంకింగ్లో చాలా మార్పులు వస్తాయి, పని తగ్గుతుంది అన్నారు. కానీ ఎంత కంప్యూటరైజ్డ్ అయినా, ఎంత లిబరల్ అయినా కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో పని అనేది చాలా ఎవ్రీడే ఏంటంటే ఒత్తిడి అనేది చాలా ఎక్కువైతుంది. అందువల్ల ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా 2012-13 ఆ ప్రాంతంలో 5 డే బ్యాంకింగ్ అడిగితే గవర్నమెంట్ వీక్లీ 2 days సాటర్డే అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడేస్గా ఇచ్చింది. కానీ పని వర్కింగ్ అవర్స్ అనేవి ఏమాత్రం తగ్గించకుండా అవి అడ్జస్ట్ చేస్తూ ఇచ్చింది ఆ 2 days. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు అంటే దాదాపు ఒక 5-6 yearsలో చాలా చేంజెస్ వచ్చాయి బ్యాంకింగ్లో. కోవిడ్ అంటే ఏంటి, అదే డిమాండేషన్ అయితే ఏంటి, యూపీఐ అయితే ఏంటి, చాలా విధాలుగా టెక్నికల్గా కూడా చాలా అంటే మంచి ఏమంటారు దాన్ని, పురోగతి అనేది వచ్చింది అన్ని విషయాలు టెక్నికల్గా కూడా. ఇప్పుడు టెక్నికల్గా కూడా బ్యాంక్స్ చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి కస్టమర్స్కి ఏంటంటే బ్యాంక్స్ 2 days హాలిడేస్ ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఏటీఎంస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ మాకు బ్యాంకింగ్ వ్యవస్థలో ఏంటంటే ఇవేంటి టార్గెట్స్ అని, ఎండి ర్యాంకింగ్స్ అని, అందరికీ క్లరికల్కి కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, అందరికీ కూడా పని ఒత్తిడి అంటే టెన్షన్స్, ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ వస్తారా, ఈవినింగ్ ఎప్పుడో నైట్కి వెళ్తారు. కనీసం పిల్లలు మార్నింగ్ వచ్చేటప్పుడు వాళ్ళు మెలకు ఉండరు, ఇంటికి వెళ్ళేసరికి పడుకుంటారు. అట్లాంటి చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే యంగ్స్టర్స్ ఫ్యామిలీస్ అన్నీ కూడా అలాగే ఉంటున్నాయి. అంటే వాళ్ళు ఇంటికి టైం అనేది కేటాయించలేకపోతున్నారు. ఇంట్లో ఇప్పుడు లేడీస్ అయినా కూడా మేము మొత్తం పని చేసుకొని రావాలి, మళ్ళీ చాలా ఒత్తిడికి గురవుతాం, మళ్ళీ నైట్కి వెళ్ళి మళ్ళీ పని చేసుకోవాలంటే అంటే ఎవ్రీడే పని ఉంటుంది, ఉండడం అనట్లేదు. బ్యాంక్లో కూడా పని చేస్తున్నాము. ఒక రకంగా చూస్తే ఇప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థనే కదా భారతదేశానికి వెన్నెముక లాంటిది అంటారు. ఆ రకంగానే మనకి ఆర్థికంగా కూడా మనం ఇప్పుడు మంచి 3rd పొజిషన్లో 4th పొజిషన్లో ఉన్నాం. మరి దీనికి అంతటికి కారణం వెనకలో మేము ఉంటాం, బ్యాంకింగ్ వాళ్ళు ఉండడం వల్లే కదా ఇవన్నీ సాధ్యమైనాయి. అటువంటి అప్పుడు మేము కొత్తగా గొప్ప విషయాలు అడగట్లేదు కదా. జస్ట్ 2 days అంటే ఆ 2 days కూడా మాకు ఇస్తే ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంట్లో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి హాయిగా ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ మండే వెళ్తే కూడా ఆ పాజిటివ్నెస్ తోటి వెళ్తే ఇంకా ఎక్కువ పని చేయగలుగుతాం, ఇంకా పాజిటివ్గా, ఇంకా ఎక్కువ మేము ఏమంటారు ఫలితాలు అవుట్పుట్ తేవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇంతగానం చేస్తూ లాంగ్ అవర్స్ పనిచేస్తూ ఇప్పుడు అందరికీ కూడా షుగర్లు, బీపీలు అయితే మ్యాక్సిమం ఈ స్ట్రెస్ వల్లనే వస్తున్నాయి. మేము అడిగింది న్యాయమైన డిమాండ్, ఇది డిమాండ్ కూడా కాదు, ఇప్పటి అవసరాలు, ఇది నీడనే అంటాను నా ఉద్దేశంలో. ఇది ఒక అవసరం మాకు కావాలి. ఎందుకంటే సాటర్డే సండే మాకు ఉంటే మేము
5 days చేసిన స్ట్రెస్ అనేది మేము మర్చిపోయి హ్యాపీగా మేము ఇంకా బాగా అంటే మంచి పాజిటివ్ ఎనర్జీతో మళ్ళీ మండే వెళ్ళి చక్కగా పని చేసుకుంటాము. అంటే ఒక లేడీ ఎంప్లాయీగా నా విజ్ఞప్తి గవర్నమెంట్కి, మేము మీకు అన్నీ చేస్తున్నాము. మళ్ళీ ఏంటంటే ఆ వర్కింగ్ అవర్స్ కూడా ఏం తగ్గించమనట్లేదు కదా. ఆ వర్కింగ్ 2 days సాటర్డేస్ వర్కింగ్ అవర్స్ మళ్ళీ మీరు మిగతా 5 daysలో మాకు అవి అడ్జస్ట్ చేస్తారు. కాబట్టి మాకు అవి ఇవ్వండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు బ్యాంక్స్ సంబంధించి చూస్తే మొత్తం బ్యాంకులో ఎక్కడ చూసినా రష్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ రష్ని తగ్గించే విధంగా మీరు ఒకవేళ కనుక 5 రోజులు పని దినాలు ఇస్తే ఈ రష్ పరిస్థితి ఏంటి? మరి కొన్ని బ్యాంక్స్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు మొత్తం బిజీగానే ఉంటుంది కదా. బ్యాంక్స్లో 24 hours బ్యాంక్స్ ఓపెన్ ఉన్నా కూడా రష్ ఎక్కువగానే ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఫ్రైడే బ్యాంకింగ్ తేవడం వల్ల 5 days బ్యాంకింగ్ రష్ తగ్గదని కాదు, పెరగదని కాదండి. అది ఒక రకంగా చూడాలంటే ఆ ప్రెషర్ కూడా మా మీదే పడుతుంది, ఉన్న వాళ్ళ మీద. మార్నింగ్ ఎప్పుడో 9 వస్తున్నాము, ఈవినింగ్ ఒకసారి 9 కూడా దాటిపోతూ వస్తుందండి. అయినా ఆ టైంలో కూడా రష్ ఉంటూనే ఉంటుందండి. ఓపెన్ ఉండాలే కానీ డోర్స్ వచ్చి ఆ టైంలో కూడా మేము పీస్ఫుల్గానే వాళ్ళకి సమాధానం చెప్పి పంపిస్తూ ఉన్నాము. ఆ క్రౌడ్ తగ్గాలంటే ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చేసినాయి. అయినా కూడా ఆ కంప్లైంట్స్ ఎక్కువయ్యి ఇంకా ఎక్కువ అవుతున్నాయి కంప్లైంట్స్. అంతేగాని స్టాఫ్ మాత్రం తగ్గుతున్నారు, స్టాఫ్ని ఇవ్వట్లేదు, ఉన్న వాళ్ళ మీదే ప్రెషర్ పడుతుంది. వర్కింగ్ అవర్స్ పెరుగుతున్నాయి ఆటోమేటిక్గా, అది ఎవరు చూడట్లేదు. మళ్ళీ 5 days వర్కింగ్ వచ్చింది అనుకోండి, ఆ 2 days అన్నా కనీసం మేము ఫ్యామిలీతో స్పెండ్ చేసి నెక్స్ట్ డే ఇంకా మిగతా 5 daysలో కూడా 9 to 9 ఇప్పుడు చేస్తూనే ఉన్నాము. ఆ వర్కింగ్ అవర్స్ అయితే మాకేమో తగ్గట్లేదు. ఆ ప్రెషర్ తగ్గించుకోవాలని ఈ 5 day బ్యాంకింగ్ రావాలని కోరుకుంటున్నాం. కొత్త రిక్రూట్మెంట్ వస్తుందా, లేకపోతే మిమ్మల్ని అదే పని చేస్తూ ఇంకా ఒత్తిడికి గురవుతున్నారా? రోజు రోజుకి మన కస్టమర్స్ అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉందండి. కానీ మనకి రిక్రూట్మెంట్ అనేది అంటే ఏ స్థాయిలో కస్టమర్స్ పెరుగుతున్నారో ఆ స్థాయిలో రిక్రూట్మెంట్ అవ్వట్లేదు. ఆ ప్రెషర్ ఆటోమేటిక్గా ఉన్న వాళ్ళపైననే డబల్ ప్రెషర్ పడుతూ ఉంటుంది. కస్టమర్స్ ఫ్లో ఎలా పెరుగుతుందో అదే వేలో రిక్రూట్మెంట్ అయితే అసలు ఆ ప్రెషర్ ఉండదు. ఇప్పుడు 5 day బ్యాంకింగ్ ఏంటంటే ఇప్పుడున్న డేస్లో ఉండే స్ట్రెస్ని, ఆ స్ట్రెస్ లెవెల్స్ని కొంచెం మాకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ అనేది ఉండాలి. ప్రతి మనిషికి రిఫ్రెష్మెంట్ అనేది ఉండాలి. ఆ సర్వీస్ ఇవ్వడంలో ఎక్కడ ఏమీ అంటే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకవేళ 5 day బ్యాంకింగ్ అయినా కూడా ఆ హాలిడే రోజు డిజిటల్ బ్యాంకింగ్స్ త్రూ ATMs, CDMs, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చాలా ఉన్నాయి. వాటన్నిటితో కస్టమర్స్కి ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. నాకు తెలిసి మా బ్యాంకింగ్లో మేము డైలీ చూసేది కస్టమర్స్ ఆల్సో సపోర్టర్స్. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ కూడా బ్యాంకింగ్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా 100% ఉంటుంది. ఆల్రెడీ 2 Saturdays ఆల్రెడీ హాలిడేస్, మిగతా 2 Saturdays హాలిడేస్ డిక్లేర్ చేస్తే అంటే నా ఉద్దేశం ఏంటంటే మేము అడిగేది చాలా తక్కువ, కానీ మా నుంచి వచ్చే రిజల్ట్ హ్యూజ్ రిజల్ట్ ఉంటుంది. అదొక్కటి అంటే పై వరకు ఇనిషియేట్ తీసుకొని పై వరకు రీచ్ అవ్వాలనేది మా ఉద్దేశం. ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ హాలిడేస్ అయితే బ్యాంక్ వాళ్ళకి వర్తిస్తాయి, ఏదైనా ఫెస్టివల్ హాలిడేస్ కావచ్చు, ఇట్లాంటి హాలిడేస్ ఉండగా ఇప్పుడు ఇంకా 2 అంటే మీకు దాదాపు ఒక రోజు బ్యాంకులో ఎంతమంది కస్టమర్స్ వచ్చి రాకపోకలు జరుగుతాయి, ట్రాన్సాక్షన్ జరుగుతాయి అనుకుంటారు మీ బ్యాంకు సంబంధించి? యాక్చువల్గా మాది కొంచెం స్పెషలైజ్డ్ బ్రాంచ్ సార్. మా బ్రాంచ్లో ఫుట్ఫాల్ చాలా తక్కువ ఉంటుంది. బిజినెస్ యూనిట్స్ SME బ్రాంచ్ అనమాట. ఫుట్ఫాల్ తక్కువ ఉంటుంది, కానీ మార్నింగ్ ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తామో ఈవినింగ్ 6, 7 ఆఫీసర్స్ అయితే 9, 10 వరకు కూడా మా బ్రాంచ్ గ్రిల్స్ అసలు క్లోజ్ అవ్వవు. మా స్పెషలైజ్డ్ బ్రాంచ్. నార్మల్ బ్రాంచెస్లో మ్యాక్స్ ఒక 500 to 600 ఈజీగా ఫుట్ఫాల్ ఉంటుంది. మా బ్రాంచ్లో ఫుట్ఫాల్తో అంటే వేరే బ్రాంచెస్ని కంపేర్ చేయలేము. మాది కొంచెం స్పెషలైజ్డ్ బ్రాంచ్. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అందరూ మొత్తం అన్ని బ్యాంకింగ్ యూనియన్స్ అన్ని కంబైన్డ్గా ధర్నా చేస్తున్నారు సార్ 5 days బ్యాంకింగ్ కోసం. దాని మెయిన్ ఎయిమ్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే రిఫ్రెష్మెంట్. సర్వీస్ చేయాలంటే మనం 100% సర్వీస్ ఇవ్వాలంటే కూడా ఎంప్లాయీస్ కూడా రిఫ్రెష్ అవ్వాలి కదా. ఆ స్ట్రెస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అది లేడీస్కి ఇంకా మోర్ ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలంటే మాకు కొంచెం టైం ఉండాలి. ప్రధానంగా పార్టీలు కావచ్చు ఏమైనా మీకు సపోర్ట్ చేస్తున్నాయి? పార్టీల పరంగా మేము ఎవరిని ఏమి అడగలేదు, కానీ మాకు సిపిఐ వాళ్ళు ప్రధానంగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు పొద్దున ఇక్కడికి వచ్చి మీరు సంఘీభావం తెలియజేశారు, మీరు కూడా ఉన్నారు. మేము పర్టికులర్గా ఏ పొలిటికల్ పార్టీని కానీ ఆశ్రయించలేదు, కానీ మా డిమాండ్ న్యాయమైనది కాబట్టి అన్ని పార్టీలు మా డిమాండ్ను అంగీకరిస్తారని మేము అనుకుంటున్నాం. ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది? ఒకవేళ ఇట్లా మీరు ఇంకా కొన్ని రోజులు ఫైట్ చేయకపోతే, ఒకవేళ మీ ఏదైతే డిమాండ్స్ సాధించుకోలేకపోతే ఏ విధంగా ముందుకెళ్తారు? మా డిమాండ్లు మేము సాధించుకుంటాం.
ప్రభుత్వం మా డిమాండ్ను సానుకూలంగా పరిశీలిస్తుంది మేము అనుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం మా డిమాండ్ను అంగీకరించకపోతే మీ యూఎఫ్బియు బ్యానర్ కింద మేము ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా పోవడానికి వెనుకాడమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సైకిల్ యాత్రతో స్పందన ఎట్లా ఉంది? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు మొత్తం సైకిల్ యాత్ర చూసి అవగాహన కల్పించినటువంటి సిచ్యువేషన్ కదా మొన్న 15 రోజుల కింద. మొన్న ర్యాలీ నిర్వహించాం, మానవ చైన్ నిర్వహించారు. ప్రజల్లో కూడా దీనికి అవగాహన అనేది కలిగింది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ఒక స్ట్రైక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, రోడ్డు ఎక్కినటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా వాళ్ళకు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి మాకు రిఫ్రెష్మెంట్ ఎనర్జీ బూస్టింగ్ రావాలంటే ఒక రోజు ఆదివారం అయితే ఎట్లాగో సెలవు ఉంటుంది, రెండో శనివారం కావచ్చు, నాలుగో శనివారం ఇట్లాంటి సెలవులు ఉన్నప్పటికీ ఇంకొక 2 శనివారాలు అడిషనల్గా ఇస్తే మొత్తం వారానికి 5 రోజులు పని దినాలు మేము మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సైతం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.